కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం లాకుల వద్ద కొల్లేరు ప్రాంతం నుంచి వస్తున్న డ్రెయిన్ నీటిని భారీ మోటార్ల సహాయంతో బంటుమిల్లి రైవస్ కాలువలోకి, నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఎత్తిపోసే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల కార్పొరేషన్ చైర్మన్, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ మంతెన రామరాజు గారితో కలిసి పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు పాల్గొన్నారు. సాగునీరు, ఆక్వా సాగుకు నీటి కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో లక్ష్మీపురం లాకుల వద్ద డ్రెయిన్ నీటిని రైవస్ కాలువలోకి ఎత్తిపోసేందుకు ఆక్వా రైతులు సుమారు రూ.50 లక్షలతో భారీ మోటార్లను ఏర్పాటు చేశారు. రైతులు సమస్యలను తీర్చడానికి ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు 2 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయించేందుకు సహకరించారు. దీంతో శుక్రవారం భారీ మోటార్లను ప్రారంభించి డ్రెయిన్ నీటిని రైవస్ కాలువలోకి ఎత్తిపోశారు. కాలువలో నీటి ప్రవాహం పెరగడంతో ఆక్వా చెరువులకు నీరు అందే అవకాశం ఏర్పడింది.